తోటకూర, గంగావల్లి ఆకుకూర ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా శుభ్రం చేసుకున్న తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా గంగావల్లి ఆకుకూరని కూడా తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మసాలా పట్టుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయల్ని 4-6 బద్దలుగా కోసుకోవాలి. ఈ ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. మరీ చిన్నగా కొయ్యమాకండి. ఈ విధంగా ఉల్లిపాయలనేవి మగ్గిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆకుకూరని వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువ వేసుకోమాకండి. ఆకుకూరల్లో సహజంగానే ఉప్పు అనేది ఉంటుంది కదా! కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా పట్టుకున్న మిర్చి మసాలాను వేసుకొని పూర్తిగా మగ్గనివ్వాలి. ఇంతేనండి. ఎంతో టేస్టీ అయిన, సింపుల్ అయిన తోటకూర, గంగవల్లి కూర అయిపోయినట్టే. ఈ ఆకుకూర అనేది వారానికి ఒక్కసారి గాని, 2 సార్లు గాని తినండి. స్టే హెల్తీ. నమస్తే.